ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన నా తండ్రి, నా నమ్మకమైన దేవా, నీకే స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన ఈ చక్కని సమయంలో మరలా నీ పాదముల దగ్గర కూర్చోటానికి, నీ శ్రేష్టమని నీ మాటలు వినటానికి నేను కూడా చేరివచ్చా. ఒకవేళ ఇక్కడ ఎవరైనా అన్న ఏదో చెప్తాడు వినటానికి వస్తే దయతో క్షమించండి. అన్న చెబితే బాగుపడం మేము, ఇంకొకరు ఎవరో చెబితే మేము బాగుపడం. మీరు చెప్పాలి, మాకు మీరు బోధించాలి, మీరు మాట్లాడాలి. ప్రభుని యేసయ్య, కేవలము నన్ను నీ నోటి బోరగా మాత్రమే నిలబడు. నేను ఎప్పుడు అదే కోరుకుంటున్నాను. నా తెలివితేటలు, నా పాండిత్యము, నా జ్ఞానము పనికిరావు. కాబట్టి దాన్ని సంపూర్తిగా అగ్నిజ్యోతి కాల్చివేయండి. బాప్తిస్మిచ్చి యోహానుకు వలె నన్ను నీ నోటికి బోరగా మాత్రమే ఉంచంతే. ఎవరు నువ్వంటే నేను ఆయన శబ్దమునై ఉన్నానని మాట్లాడాడు. ప్రభువా, ఎంత గొప్ప ధన్యత! అందుకొని అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టు ఉండేడని రాయబడింది. ప్రభు, ఈరోజు అలాంటి యొక్క స్థితిలోనికి నేను వెళ్ళాలని, ఎదగాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఇక్కడ కూడా ఎవరైనా అలాంటి ఆశ కలిగి ఉంటే సహాయం చేసే దేవుడు నువ్వు ఒక్కడవే. ఎందుకు అంటే నిన్ను నమ్మిన వారిని మీరు ఎన్నడూ కూడా దిక్కులేని వారిగా చేయలేదు, దరిద్రులుగా చేయలేదు. వారిని నిరాశ నిస్పృహలతోటి కృంగిపోయే వారిగా చేయబోరు కూడా. మీరు అన్యాయస్తుడు కాదు. ఏ స్థితులలో ఉన్నా ఆ స్థితులలో మాకు సంతోషాన్ని నేర్పించే దేవుడు. ప్రభువా, ఇది లోకానికి వెర్రిగా ఉంటుంది, కానీ నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకైతే అది దేవుని యొక్క శక్తి. దానిని ఎరగని వారికి అర్థము కాదు ప్రభువా, ఎరిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది. కనుక నీ రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధాత్మ యొక్క నడుపదలలో నన్ను సంపూర్తిగా ఉంచాను. ఆత్మ నన్ను ఎత్తి పలానా చోట నన్ను దించినని యెహెజ్కేలు తన జీవితంలో మాట్లాడుతున్న మాట అవును. సంపూర్తిగా తాను నీ స్వాధీనంలోకి వచ్చేసాడు. ప్రభువా, అలాంటి యొక్క స్థితిలో మేము ఇక్కడ కూర్చుంటున్నాం. మాకు నేర్పించు, నీ ఆత్మ చేత దర్శించండి. ఇంకా ఎవరైనా రావాలని ఆశ కలిగి ఉంటే ఆయా పనులకు వెళ్ళి లేటుగా వచ్చి వారి కొరకును ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, సహాయం ఇచ్చాయి. వందనములు చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనము మన భాగములకు వెళ్దాం. ఓబాద్య గ్రంథం 15వ చరణం మనము సువార్త కూడికల కొరకాయ తీసుకొని ధ్యానం చేసుకుంటున్నాం. సో ఆ భాగానికి వెళ్ళిపోదాం. 761వ పేజీ. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బైబిల్ కాకుండా కంప్యూటర్తోటి కొన్ని బైబిల్స్ కొంచెం తేడా వస్తున్నాయి కనుక అవి కాకుండా మామూలు బైబిల్స్ అయితే 761 పేజీ చదువుకుందాం అందరం కలిసి. 15వ చరణం. యెహోవా దినము అన్ని జనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. నా వెనకాల చెప్పండి. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. దేవుడు ఈ రాత్రికాల సమయములో ఈ భాగమును మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధానములో నేను చాలా విషయాలు గమనిస్తూ ఉన్నాను. ప్రస్తుత రోజుల్లో ప్రజలలో, మరి ముఖ్యంగా రక్షించబడిన విశ్వాసులలో చాలామందికి 95% కంటే పైనే దేవుని గురించిన ఆశ, దేవుని గురించిన తపన తగ్గిపోతూ ఉంది. కొంచెం ఆ 5% మాత్రమే కొంచెం ఆసక్తి కలిగి
తపన కలిగిన వారు కనబడుతున్నారు. ప్రేమైన వారరా, నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, దినములు గడిచే కొలది మన జీవితాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. అది నా యొక్క ప్రాముఖ్యమైన యొక్క బాధ, ప్రేమతో కూడిన విన్నపం. కారణం ఒకటే, మన అంతము దగ్గరకు వచ్చింది. దేవుని యొక్క రాకడ కూడా సమీపిస్తున్న దినాలలో మనం ఉన్నాం కనుక దాని కొరకు నేను పదే పదే చెప్తున్నాను ఈ మాటలు. ఆనాడు నోవా కూడా, అయ్యా దేవుడు లోకాన్ని ముగించబోతున్నాడయ్యా, అందుకొని నాకు ఈ పనిచ్చాడు, ఈ ఓడ కడుతున్నాను, లేకపోతే నాకు పిచ్చి బట్టి కాదు, నాకు అసలు ఓడ కట్టడం తెలియదు, అప్పటిదాకా ఓడ నిర్మించడం అంటే ఏదో తెలియదు, అసలు వాడంటేనే తెలియదు, ఎప్పుడు వర్షం అంటేనే తెలియదు ఆ రోజుల్లో. అలాంటి దినాలలో నోవహు 100 సంవత్సరాలకు పైగానే చెప్పాడు 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 చెప్పాడు. ఆయనకేమన్నా విసుగు పుట్టిందేమో కానీ ప్రజలకు మాత్రం ఏమి విసుగు పుట్టలేదు. ఆడు చెప్పుకుంటానే ఉంటాడులే, వాడికి ఏదో పిచ్చి పట్టింది, ఆయనంటే దేవుడు అంట, వర్షం పంపిస్తాడంట, భూలోకం అంతా మునిగిపోద్దంట, వీడు మాత్రం వాళ్ళలో కూర్చుంటాడంట. ఇదేంది నింటానికేని, కనుక ఎప్పుడన్నా జరిగిందా ఇది అని ఎన్ని నవ్వుకున్నారో ఆయనను కూడా. నవ్వుకున్నా, మాట్లాడినా, దూషించుకున్నా, నోవహు వినేట్టుగా, నోవహు భార్య, పిల్లలు, కోడళ్ళు వినేట్టుగా ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మనసులో మాత్రం వాటన్నిటిని కూడా పెట్టుకొని దిగమింగుకుంటూ ఆయన చెప్పిన పని చేసుకుంటూ పోయాడు. చివరికి ఒక రోజు రానే వచ్చింది. ఆ వచ్చిన రోజులో వర్షం పడుతూ ఉంది. అంతే, ఒకరోజు 2 రోజులు అయిపోయినాయి. అంతే, నీళ్లు దినదినము ఏమవుతున్నాయి, పైకి వస్తున్నాయి. చీలమండలు మోకాళ్ళు వచ్చేసాయి, అలాగ నడుముల దగ్గరికి వచ్చేసాయి, అలాగ భుజాల దగ్గరికి వచ్చేసాయి. నోవా తలుపు తీ, నో రెస్పాన్స్. కిటికీలో నుంచి నోవహు భార్య, నోవహు కొడుకులు, నోవహు కోడళ్ళు చూస్తూ ఉండొచ్చు. ఆ ప్రజలందరూ కూడా కేకలు వేసే దృశ్యం. అప్పుడు తాను ఏడ్చుకొని ఉంచాడు. 100 సంవత్సరాలకు పైగా దేవుడు నాకు ఇచ్చినట్టు యొక్క దర్శనమును బట్టి చెబుతూనే వచ్చా, కానీ ఒక్కడు కనీసం కూడా చెవిని పెట్టలేదు, వినలేదు. అయ్యో, వారి కేకలు పెడుతూ ఉంటే చెప్పనలవి కాని వేదన. అలాగ కేకలు ఏమైపోయినాయి, ఆ భయంకరమైన జోరు వానలో, తుఫానులో కలిసిపోయాయి. అంతే, సముద్రములో శవాలై లేచాయి. అంతే, సముద్రములో ఉన్న తిమింగళాలకు ఆహారమైపోయి ఉంటారు ఆనాడు జనాంగం. ఇది కథ కాదు, జరిగిన వాస్తవం. మీకు అందుకొని పదే పదే చెప్తున్నాను, దేవుని కొరకు ఎవడు సిద్ధముగా తమ జీవితాలను భద్రపరుచుకుంటూ ఉంటాడో, ఈ లోకపు యొక్క నటన నుండి సాధ్యమైనంత వరకు తనను తానుగా భద్రపరుచుకుంటూ, ఈ దినమనే నా యేసయ్య వస్తాడేటి యొక్క ఆశతోటి, ఆతురతతోటి ఎవరైతే సిద్ధపడుతూ ఉంటారో వారు మాత్రమే. లోకముతో పాటు ఈనాడు క్రైస్తవత్వము కూడా మునిగిపోయింది. ఏది తేడా కనబడటం లేదు. కనబడుతుందా నీ జీవితము ద్వారా? కనబడుతుందా నా జీవితము ద్వారా? ప్రశ్న. అలాగ మనము లేకపోతే తస్మాత్ జాగ్రత్త. ఒక మాట గుర్తుకొస్తుంది, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పోయినసారి మీకు చెప్పాల్సింది, అక్కడ ఆ భాగం చెప్పలేదు మీకు. నేను తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, నేను 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తూ వచ్చినప్పుడు అనేక విషయాలు నన్ను బలపరిచాయి, సంధించాయి, నా జీవితాన్ని చక్కబరిచాయి. అవే మీ కొరకు నేను చదువుతున్నాను. మొదటి నుంచి
నేను గబగబా చదువుతున్నాను, అవసరమైన చోట మాత్రం మీకోసమే ఆగుతా. నేను సహోదరులారా, ఆ కాలమునకొచ్చి ఆ సమయమునకొచ్చి మీకు వ్రాయనక్కర్లేదు. ఏ కాలమున గురించి? క్రీస్తు ప్రభు యొక్క రాకడ కాలాన్ని గురించి. దాని గురించి రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. గమనించాలన్నమాట, మీకు బాగుగా తెలియను. మాట్లాడుతున్నాడు ఇప్పుడు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచు ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. మొదటిదిగా లోకాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకనే లోకులు అని అక్కడ డాష్ పెట్టి చెప్తున్నాడు. లోకులు అనుకుంటున్నారట ఏమని? నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచు ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అని చెప్పి ఇప్పుడు సహోదరులారా అంటే యేసు ప్రభు నమ్ముకున్న వారులారా అంటున్నాడు. సహోదరులారా, ఆ దినము దొంగలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు. గమనించాలి, ఇప్పుడు మనల గురించి చెప్తున్నాడు. అక్కడ మన లోకల గురించి చెప్పాడు, ఇప్పుడు మన గురించి చెప్తున్నాడు. అలాగా ఉండుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. 6వ వచనం, కావున ఇతరుల వలె. ఇప్పుడు నాతో చెప్పండి, ఇప్పుడు నా వెనకాల చెప్పండి. నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. ఎందుకు చెప్పాడు ఈ మాట? మనము సహోదరులం, ఇప్పుడు సహోదరులే మనం. అందుకనే చెప్తున్నాడు, వారి నాశనమైపోయారు, జాగ్రత్త జాగ్రత్త చెప్తున్నాడు. నిద్రపోక మెలకువగా ఉండి మత్తులుగా ఉండవద్దు. తర్వాత ఇది కూడా చెప్పండి, 7వ వచనం, నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండుదురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణలను శిరస్త్రాణమును ధరించుకొందము. ఇప్పుడు అసలు సంగతి చెప్తున్నాడు 9వ చరణంలో. నాతో చెప్పండి, ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతగులు పాలగుటకు నియమింపలేదు. కాజు చెబుతున్నాడు ఇక్కడ, కారణం చెప్పాడు 9వ వచనంలో. ఆయన ఎందుకు రక్షించాడు? నేను అదే చెప్తున్నాను, రక్షణ ఉచితమే, కానీ రక్షణను కాపాడుకోకపోతే అంతవరకు వాడు పరలోక రాజ్యాన్ని, అదే ఇక్కడ చెప్తున్నాడు ఆ 9వ చరణంలో. నేను మళ్ళీ చదువుతున్నాను మీకోసమే. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని, రక్షణ పొందుటకే మనల్ని రక్షించను గాని, రక్షణ పొందుటకే ఆయన మన పాపములను క్షమించను గాని, రక్షణ పొందుటకే ఆయన మనకు బాప్తిసం ఇచ్చను గాని, రక్షణ పొందుటకే ఈ కూడికలు పెట్టుతున్నాడు కానీ, రక్షణ పొందుట కొరకే దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు కానీ శిక్ష పాలకుడకు కాదు. నీ చేత నాశనం చేసుకుంటూ ఆయన ఏం చేస్తాడు? నేను చేతులు చేసుకుంటూ ఆయన ఏం చేస్తాడు? ఆయన చేయడు. అది నేను చెప్తున్నాను, జాగ్రత్త జాగ్రత్త అని. దాని తర్వాత వచ్చిన చాలా అద్భుతమైన మాట 10వ చరణం. నేను చదువుతున్నాను మీకోసం, అందరి కోసం. ఏం చెప్పాల్సిన పని లేదు, నేను చిన్నగానే చెప్తున్నాను. మనము మేల్కొని ఉన్నను
గమనించారు అక్కడ రాయబడిన మాట. మొదటిది, మనము మేల్కొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తం. అబ్బా, ఆ మాట నేను చదువుతున్నప్పుడండి, దేవుడు ఒక రక్షించబడిన ఒక పాపి విషయంలో తన కలిగి ఉన్న శ్రద్ధ, ఆయన ఎందుకు మృతునందునో అక్కడ చెప్తున్నాడు. మొదటి చదువుతున్నాడు 10వ వచనం, మనను మేలుకొని ఉన్నను, రెండవది నిద్రించుచున్నను, ఏంటంట, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతునుందాడు. అబ్బా, ఎంత జాగ్రత్త అండి దేవుడికి. మనము మేల్కొని ఉన్నానట, నిద్రపోతున్నా, మనము ఆయనతో జీవించాలన్న తపన. అంటే మనము మేలుకొని పని చేస్తున్నా, రాత్రిపడి చక్కగా నిద్రపోతున్నా కూడా మన విషయంలో పట్టింపగలిగిన మన దేవుడు ఎవరున్నారండి ప్రపంచంలో? ఈ లోకములు ఎలాంటి వాడు? ఆ భాగాలు చదువుతున్నప్పుడు నా మట్టుకు నన్ను, ప్రభువా, ఇంత గొప్ప దేవుణ్ణ నేను నిర్లక్ష్యం చేసుకుంటూ పోతుంది. ఇంత గొప్ప శ్రద్ధ కలిగిన దేవుడున నా తల్లి, నా తండ్రి, నా కలిగిన ఎవరు కూడా నా విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోలేరు. ఎస్సయ్య, నేనేం చేస్తున్నాను ఈరోజు? దేని కొరకు బ్రతుకుతున్నాను నా జీవితంలో? దేని కొరకు ఎదుగుతున్నాను నా జీవితంలో? దేని కొరకు జీవిస్తున్నాను నేను? ప్రభువా, నా కొరకు నువ్వు ఎందుకు మృతి పొందావో అక్కడ కాదు చెప్తున్నావు. ప్రభువా, నేను మేలుకొని ఉన్నా, నిద్రపోవచ్చున్నా, నీతో పాటు నేను యుగయుగాలు జీవించాలన్న నీ ప్రగాఢమైన కోరిక, నీ ప్రగాఢమైన ఆశ, తపనండి, దేవుని యొక్క తపన. పసిబిడ్డను తల్లి, మీకు అర్థమవడానికి చెప్తా, అప్పుడే పుట్టిన పసిబిడ్డను తల్లి తన ప్రక్కన పెండుకొని ఆ విధంగా పాలించుకుంటూ, ఆ బిడ్డను జోగొచ్చుకుంటూ, ఆ బిడ్డ యొక్క 1, 2 చేసుకుంటున్నవన్నీ గమనించుకుంటూ, ఆ బిడ్డను ఆలన పాలన ఎంత జాగ్రత్తగా చేసుకుంటుందండి. ఒక్కవేళ ఒక దోమ వచ్చినా, ఒక చిన్న పురుగు వచ్చినా వెంటనే తల్లి ఏం చేస్తుందండి? చూస్తూ అలాగనే సోద్యం చూడదు. ఆ పసిబిడ్డ నిద్రపోతూ ఉంటే ఆ బిడ్డ యొక్క సంరక్షణ బాధ్యత కంటికి రెప్పలాగా తల్లి చూసుకుంటుంది. ఒకవేళ తల్లి మరిచిన నేను నిన్ను మరిచిపోను. ఇదండి దేవుని యొక్క అద్భుతమైన శ్రద్ధ. అందుకని మీకు చెప్తున్నాను, ఖాళీగా సమయం ఉన్నప్పుడు వాక్యాన్ని పదే పదే చదవండి. దేవుని వాక్యము మనల్ని ఎంత ఆదరిస్తుందో, ఎంత ధైర్యపరుస్తుందో, ఎంత ప్రోత్సాహపరుస్తుందో. అందుకనే కీర్తనాకాడు అంటాడు, ఆకాశమందును నాకుండగా ఈ లోకములో నాకు ఏదియు. ఎందుకు వచ్చాడండి ఆ డెసిషన్కైనా? కారణం ఇదే. నా కట్టుకున్న నా భార్య, నా కట్టుకున్న నా భర్త, నా గర్భమున మోసినట్టు నా బిడ్డలు, నన్ను కన్న నా తల్లిదండ్రులు, తల్లి యొక్క రక్తమును పంచుకొని పుట్టినట్టుగా నా అన్నదమ్ముల రక్క చెల్లెండ్రులు, నన్ను ప్రేమించిన నా ప్రాణ స్నేహితులు కూడా నన్ను ఎవరు కూడా ఇంత జాగ్రత్తగా చూసుకోలేరు. అందుకనే ప్రభువా, ఆకాశమందును నాకున్నావు, నాకంతే చాలు. ఈ లోకములో నాకు అది లేదు, నాకు ఇది లేదని నేను దాని కొరకే పడి ఏడవను. నా జీవితంలో దాని కొరకే నేను బాధపడను, చింతపడను. నా పనేది నేను చేసుకుంటూ పోతా. నువ్వు ఉన్నావు, నాకంతే చాలు. ప్రేమైన సహోదరి సహోదరుడా, అందుకనే నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది, నేను చేసినట్టే నాకు చేయబడుతుంది. నేను చేసినదే నా నెత్తి మీదకి వస్తుంది, నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. లోక సంబంధమైన పోకడ కావాలంటే నీ ఇష్టం. రక్షణ ఉచితమే, కానీ దానితో ఆడుకుంటే మాత్రం దానిని పోగొట్టుకుంటావు. జాగ్రత్త.
అందుకని చెప్తున్నాను, దేవుడు ఎందుకో నాలో పెట్టాడే భారం. ప్రతిదినము కూడిక నేర్చుకుందాం, ఎదుగుదాం, దేవుని కొరకై ఫలిద్దాం. లోకం కోసం కాదు, దేవుని కోసమే. ఎందుకంటే ఈ జీవాన్నిచ్చిన వాడు, ఈ ఊపిరినిచ్చిన వాడు, నాసికా రంధ్రములలో జీవవాయువును చొప్పించిన వాడు ఆయన. బ్రతుకు రాని సెలవిస్తున్నవాడు ఆయన. ఆ దేవుడు నీ చదువు కాదు, నీ సంధ్య కాదు, ఈ లోకములో నీ డబ్బు కాదు, బ్రతుకు రాని సెలవిస్తున్న దేవుడు. ఆ దేవునికి కృతజ్ఞతగా కనీసం ప్రభు ఈ దినమున నా జీవితంలో నీ కొరక ఏమన్నా చేయించుకో ప్రభు, నా ద్వారాని ప్రార్థన చేయని ప్రతిరోజు పొద్దున లేచిన కానించి నాకు అది సహాయించే, ఇది సహాయం, ఇది కాదు మన ఏడుపు ప్రార్థన ఉండాల్సింది. ఉదయం లెగించిన తర్వాత రాత్రి పడుకోబోయేదాకా ప్రభు ఈరోజు నన్ను ఎక్కడన్నా కనీసం నీ కొరకు ఏం చేయి, వాడుకోయ్యా. కనీసం నీ కోసం కనీసం కొంచెమన్నా ఆ పొలములో కానీ ఆ పక్కింటిలో కానీ ఎక్కడన్నా కనీసం కొంచెం వాడుకోయ్యా. అది చేసుకుందాం ప్రార్థన, అది చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అయిపోతుంది ఇంతటితోటి. మళ్ళీ ఈరోజు వస్తుందా? రాదు, మళ్ళీ రాదు. ఏ విధంగా నన్ను నీవు వాడుకోవాలని ఇష్టపడుతున్నావు ప్రభు, ప్రతి దినం కొంచెముగా నా జీవితాన్ని వాడుకో అని ఆసక్తితో ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరు. దేవుడు ఏదో సమయంలో ఏదో ఒక విధముగా ఆ దినములో నిన్ను ఎక్కడో ఒక రాశాడు, ఏం చేస్తాడు, వాడుకుంటాడు. అది నీకు ఎంత తృప్తి, ఎంత ఆనందం. లోకములో సంపాదించేదానికంటే ఆ దేవుని కొరకే చేసిన పని ద్వారా ఎంత ఆనందం. ఆ ఒక్క 5 నిమిషాలు, ఆ ఒక్క 10 నిమిషాలు నీవు మేలుకొని ఉన్న, నిద్రపోవచ్చున్నా కూడా నీ విషయం శ్రద్ధ తీసుకున్నాడే. కనీసం ఆ శ్రద్ధ నువ్వు తీసుకోలేవా రోజు? జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో ఇందాక మధ్యాహ్నం అద్దానికి నుంచి దైవ సేవకులు వచ్చినాడు. ఆ సహోదరు చెప్తున్న భాగములో ఒక భాగం ఎప్పుడు చదివేదే, కానీ ఆ మాట నన్ను మరలా బలపరిచింది, నన్ను బలపరిచింది. చూద్దాం ఒక మాట. ద్వితీయోపదేశకాండం మనం కూడా చాలాసార్లు జ్ఞాపకం చేశాను, అయితే మళ్ళా నన్ను బలపరిచింది ఆ మాట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ చరణం నా వెనకాల చెప్పండి. ద్వితీయోపదేశకాండము 8. నిద్రపోయే వాళ్ళు కొంచెం లేపుతూ ఉండండి. దేవుడి చక్కని మాటలు పోగొట్టుకుంటున్నారు కొంతమంది. అంటే వాళ్ళు పోగొట్టుకోవాలి కాదు కానీ శరీర బలహీనతను బట్టి. దయచేసి కొంచెం మెలకుతూ ఉండాలని ప్రయత్నం చేసుకో. 8వ అధ్యాయము 17వ చరణం నా వెనకాల చెప్పండి, నా వెనకాల. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొనుదురేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, అర్థమవుతుందా? మళ్ళీ నేను చదువుతున్నాను మీకోసమే, అందరి కోసం. మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొనుదురేమో. నేను కదా కష్టపడుతుంది, నేను కదా ఉద్యోగం చేస్తుంది, నేను కదా తిప్పలబడుతుంది అనుకుంటారేమో, జాగ్రత్త అని చెప్పి కింద చెబుతున్నాడు. అది కూడా చెప్పండి ఆ వెనకాల 18వ చరణములో చివరి భాగం. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై. వెనక నుంచి ఏమీ రాట్లా, అందరు నిద్రపోతున్నట్టున్నారు కదా. వెనక నుంచి శబ్దాలే రాట్లా, అసలు ఊమి లేదు, కయ్యి లేదు, ఏమీ లేదు. మీ మేలు కోసమే చెప్తుంది పదే పదే నేను ఇది. అది నా వెనక చెప్పండి. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. అది ఒక జ్ఞాపకం చేసుకో. అక్కడ చెప్తున్నాడు ఆన్సర్. నీవు చదువుకోవడానికి నీ జ్ఞానం ఇస్తున్నవాడు ఆయనే,
నువ్వు ఉద్యోగం చేసుకుని రాకపోకలు ప్రయాణములు కాపాడుతున్నవాడు ఆయనే. తిన్న ఆహారం అరగడానికి కొరకే సహాయం చేస్తున్నవాడు ఆయనే. నువ్వు వేసే గుప్పిడి విత్తనాలు ఫలించడానికి కొరకే నీరుస్తున్నవాడు ఆయనే. నువ్వేమని అనుకుంటున్నావేమో, నన్ను బాగా తాకింది ఆ మాట. అవును, ఈ రోజు ఉదయం లేచిన తర్వాత రాత్రి పడుకోబోయే వరకు, రాత్రి పడుకున్న తర్వాత తిరిగి లేచే వరకును నాకు భాగ్యమును నిద్రపోవటానికి, పని చేసుకోవటానికి భాగ్యమును కలుగు చేయుచున్నవాడు ఆయనే. ఈ ఒక్క కాన్సెప్ట్ మనసులో పెడితే ఎంత భయం కలిగి బ్రతుకుతామో జీవితంలో. డబ్బులు కూర్చుకుంటున్నావే, ఎవరిచ్చారనుకున్నావు? నేను అంటున్నా, జాగ్రత్త. అదిగో చెప్తున్నాడు, నీవు భాగ్యమును సంపాదించుకొనుట కొరకాయ నీకు సామర్థ్యం ఇచ్చిన వాడును నేను. దేవుడు సామర్థ్యం ఇచ్చి భాగ్యం సంపాదిస్తే చిల్లర వేస్తాం, రూపాయి తీసుకుని 10 రూపాయలు మార్చి. సిగ్గు లేదు. దేవుడిచ్చింది దేవుడు ఇవ్వడానికి కొరకు ఎంత పిరికి. ఇక్కడ నీకేం తెలియదు, కన్ను మూసిన తర్వాత అర్థమవుతుంది. కన్ను మూసిన తర్వాత నీ పండిన పంటలో ఇన్ని తీసుకొచ్చావు శనగలు కాదు, బస్తాలు మాత్రం అమ్మేశావు. అంటే దేవుని ఎట్ట కొలుస్తున్నావు? నువ్వు టిఫిన్తో కొలుస్తున్నావు. నీకేమైనా బస్తాలు కావాలి, దేవుడికి ఏమైనా టిఫిన్తో చాలే. దేవుడికి ఇచ్చింది ఎవడు నీకు? మాకు లోటు కలిగి చెప్పట్లేదండి ఇది. నేను అర్థమైందా? దేవుడు సమృద్ధి ఇచ్చాడు సంఘానికి. మీ ఆశీర్వాదం కోసం చెబుతున్నాను నేను. నాకు కూడా దేవుడు సమృద్ధి ఇచ్చాడు. నా ఆశీర్వాదం కోసం, మీ ఆశీర్వాదం కోసం చెబుతుంది. ఏరుకొని ఇవ్వకు దేవుని కొరకు. కొద్దిమంది ఉన్నారు దేవుని కొరకాయ, కానీ ఇక ధారాళముగా గుప్పిలిప్పేవాళ్ళు. కొంతమంది చిల్లర మార్చుకొని ఏం చేస్తాం? వేయలేవా ఆ నోటు? ప్రాణం రావట్లేదా నీకు? నీకు ఇచ్చిన వాడు ఎవరా? 10,000. పిరికితనముతో కొలవవాక. ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో దేవుడు ఏం చేస్తాడంటే నీ ఒడిలో వేస్తాడు. చదువుదన్నమాట లోకాసు సువార్త. లోకాసు సువార్త 6వ అధ్యాయం. లూకాసు సువార్త 6వ అధ్యాయం. పిరికితనముతో చేసేవాళ్ళు జాగ్రత్త. వినండి ఈ మాట, ఆయన చెప్పిన మాట. 38 నుంచి నేను చదువుతున్నాను. లూకాసు సువార్త 6:38 నుంచి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇక్కడి నుంచి నా వెనకాల చెప్పండి. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగదారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. అర్థమవుతుందా? 10 రూపాయలు మార్చుకొని వేస్తుంటావు నీ బతుకులో. 10 రూపాయలు అవడానికి కూడా ఎంత ప్రాణం పోతుందో. నువ్వు సంపాదిస్తున్న 1000 రూపాయల్లో సామర్థ్యం ఇస్తున్నవాడు ఎవడు? చక్కగా క్లియర్గా చెప్పాడు అక్కడ. అణచి కుదిలించి దిగదారునట్లు నిండు కనుక కొలతను మనుషులు మీ ఒడిలో పొయ్యాలని కోరుకుంటున్నావు. కానీ నువ్వెట్లా చేస్తున్నావు? ఇత్తేమవుద్దో మొత్తం వడ్డీతో లాగుతాడు దేవుడు. తెలిసిన చక్కెర వడ్డీలు, బీరువాడి వడ్డీలు అంటారే, మొత్తంతో లాగుతాడు దేవుడు ఒక రోజు. అది మర్చిపోవాకండి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో. దేవుడు సంఘములో ఉన్న నిన్ను నన్ను కూడా ఆ విధంగా దేవుని కొరకాయ మనల్ని బ్రతికే వారికి చేయించాలని కోరుకుంటున్నాడు.
నేను ఎవరి కోసమే చెప్పట్లేదు, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవరైనప్పటికీ దేవుని కొరక ఇచ్చు మనసు నీకు ఎలాగుంటుంది, దేవుని పని కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని సేవ కొరకు ఎలాగుంటుంది కనుక నేను జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎప్పుడు కూడా మీరు ఇంత ఇచ్చారని నేను ఎప్పుడు కూడా బాధపడలేదు, బాధపడదలుచుకోలేదు. ఎందుకంటే దేవుడు వారిని అలా ప్రేరేపించాడు, అంతే. ఎంతైనా సరే ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, దాని గురించి నేను బాధపడ, ఎందుకంటే అది నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు ఏ కొలతో కొలుస్తారో దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు, ఆ కొలత ఇస్తాడు. నాకేం బదేది, నేను కూడా అంతే. నేను ఏ కొలత ఇస్తాను దేవుని కొరకు, అదే కొలత నాకు. అయితే నేను నమ్ముతున్న విషయము, నా జీవితంలో రుచిస్తున్న విషయం, దేవుడు నిజంగా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు ప్రభువా ఎంత గొప్ప దేవుడో నేను ప్రతిదీ చెప్పను. నేను మీకు కొన్నిసార్లు రూములో కూర్చొని ఒక్కో దాని కొరకై కనుక ప్రభువా అనుకుంటే ఆ సాయంకాలం కాలం ఉంటుంది రూములో. ఎవరి ద్వారానే దేవుడు తీసుకొచ్చాడు, పెడుతున్నాడు దాన్ని. నేను అనుకుంటూ ప్రభువా నా చిన్న విషయాలను కూడా నువ్వు ఎంత పట్టింపు కలిగి ఉంటున్నావు, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు. మరి అలాంటప్పుడు నీ కొరకై నేను ఎంత రుణపడి ఉన్నాను. ప్రేమైన వలరా దేవుడు మన జీవితములలో మన ఆశను, మన కోరికను దేవునికి ఇష్టమైన విధంగా మనం బ్రతుకుతున్నప్పుడు తప్పక నెరవేరుస్తాడండి, తప్పక నెరవేరుస్తాడు. సో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా మన జీవితాలను మనం కట్టుకోవటానికి కొరకై, దేవునిలో ఆత్మీయముగా భౌతికముగా కూడా ఎదగటానికి కొరకై మనము ప్రయాస పడదాం. ఇది నీ చేతిలోనే ఉంది, ఇది నా చేతిలోనే ఉంది, దేవుడి చేతిలో అది లేదు. నీవు చేసినట్టే ఆయన చేస్తాడు. అక్కడ చెప్పాడు కదా, నువ్వు అణిచి కుదిలించి దిగజారునట్లుగా ఆయన నీ ఒడిలో పొయ్యాలంటే నీవు చేసినట్టుగా నీకు చేయకూడదు. క్లియర్, అక్కడ ఏం సందేహమే లేదు. నువ్వు క్షమిస్తే నీ ఇంట్లో వారిని నిన్ను దేవుడు క్షమిస్తాడు. నీవు క్షమిస్తే నీ పొరుగు వారిని దేవుడు నిన్ను, అంతే. నీకు మాత్రం వాళ్ళ మీద కుతికలు రాకుంటుంది, నీ భర్త మీద, నీ భార్య మీద, వాళ్ళని మాత్రం క్షమించాలి. ఎట్లా చేస్తాడు దేవుడు? మనదే. ఏమి విత్తుతామో అదే పంట కోస్తాం, సందేహమే లేదు. క్షమించే దాని కొరకే విత్తుతూ పోతే దేవుడు మనకు అదే చేస్తా ఉంటాడు. నీవు చేసినట్టే నేను చేసినట్టే. సో దేవుని సన్నిధిలో ఇక్కడ కూర్చున్న యవనస్తులైనా, గృహస్థులైనా, వృద్ధులైనా, మనం ఎవరైనప్పటికీ దేవుని సన్నిధిలో మనమందరమును సమానమే. మన జీవితాలను దేవుని యొక్క వాక్యం వెలుగులో కట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకు ఇవన్నీ వచ్చాయో తెలుసా? ఈరోజు నా నోట్ల నుంచి నాకు వచ్చిన బాధ ఒకటే. నేను అనౌన్స్ కూడా చేశాను, అనంతవరంలో మీటింగ్ అంటే ఈరోజు ఒక్క రాల. నేను చాలా బాధపడ్డా. ఆ బాధతోటి కనుక ఈ మాటలను వస్తున్నాయి నాకు, అది అంతే. అంతేగాని మీ మీద కక్షతో కాదు. ఎందుకు రాలేకపోతున్నారా? అందరూ రాలేరు, కొద్దిమంది రాగలిగిన వారు ఉన్నారు, రావచ్చు కదా. ప్రశ్నించుకోండి. దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఉండండి. కొంచెం దేవుని కొరకై నడుద్దాం, దేవుని కొరకై సంపాదించుకుందాం. నేను చెప్పాను కదా, గత రాత్రి వెళ్ళాను, నిన్నగా ఇవాళ కూడా వెళ్ళాను. నేను సంపాదించుకున్న మాట ఇది, ద్వితీయోపదేశకాండం.
ప్రభు మరలా నన్ను ధైర్యపరిచావు, ఏదైనా కలిగి ఉంటున్నానంటే అది నీ భాగ్యమే, నీ సామర్థ్యము ద్వారానే, లేకపోతే నాకెక్కడది? అసలు నేనెక్కడుంటాను అసలు? అందును బట్టి దేవుని సన్నిధిలో దేవుని వైపు చూద్దామండి. మన భాగానికి వెళ్దాం. నేను మరలా అవన్నీ బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం చేసుకుంటూ వస్తా. దాని కొరకే మనం తీసుకున్న భాగం ఎక్కడ? న్యాయాధిపతులు 19:2. మీరు తీయాల్సిన పని లేదు, నోట్ చేసుకుని పెట్టుకోండి. అంటే దాదాపు 3 వారాలు అయింది కదా, అందుకని మీకు జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. అక్కడ ఆమె అతని విషయంలో చేసిన 4వ పనిని జ్ఞాపకం. మొదటిది ఆమె విడిచిపెట్టింది, రెండవది మోసం చేసింది, మూడవది వ్యభిచరించింది, 4వది మన జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటిది? హోషేయ గ్రంథము 4:12 ప్రకారముగా ఆమె వ్యభిచారము చేసి త్రోవ నుండి ఏమైనట తొలగిపోయెను. అది 4వ కనుక మాట, ఆ పదాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. త్రోవ తొలగిపోవుట. త్రోవ తొలగిపోతున్నప్పుడు తెలియనప్పుడు తెలుసుకోవాలి. అది ప్రశ్న అక్కడ వేసుకున్నాం. త్రోవ ఉందాక ఉదయం పూట నేను బయలుదేరి వెళ్తుంటే ఇక్కడి నుంచి దాదాపుగా ఆ మర్రి చెట్టు దాకా వెళ్ళిన తర్వాత నా ముందు 2 బయలుదేరి వెళ్తూ ఆగారు. అక్కడ మర్రి చెట్టుకు కొంచెం ముందు వెళ్ళిన తర్వాత ఆగి ఇక్కడ నేను వెళ్తూ ఉంటే నన్ను కొంచెం అట్లా ఆపి అడిగారు, మాటూరుకు దారి ఇదేనా అని అడిగారు. ఏమన్నారు? మాటూరుకు దారి ఇదేనా అన్నారు. నేను వెంటనే చెప్పాను, వెళ్తూ ఇదే మీరు స్ట్రైట్కి వెళ్ళిపోండి అని చెప్పినాను. ఎందుకంటే నేను కొంచెం స్లోగా వస్తున్నారు కనుక నేను టైం అయిపోతుంది, అందుకని తొందరగా వెళ్తూ వచ్చాను. కనుక ఇదే ద్వారం చెప్పాను. ఎందుకు వాళ్ళు అడిగారు? తెలియదు కనుక. తెలియకపోతే అడిగేం చేసుకోవాలి? తెలుసుకోవాలి. లేకపోతే దారిలో ఎన్ని దారులు వస్తాయి, ఎటు పోతాం మనకు తెలీదు. నేను మళ్ళీ దాదాపుగా వాళ్ళు కనబడేంత వరకు వెనక చూస్తూనే వస్తున్నా. కొంచెం దూరం పోయి వెనక చూస్తున్నా ఎటు పోతున్నారని. మళ్ళీ ఎందుకు? అక్కడ ముందుకు పోయిన తర్వాత ఇటు పోతుంది మళ్ళీ దారి, ఎటు తరుగుద్దు వారి పని, అటు పోతాడని చూస్తున్నా మళ్ళీ నేను. కానీ వెనకాల వచ్చారు. ప్రియమైన వలరా ఇక్కడ కూడా అదే మనం చూసుకుంటున్నాం. దారి కొరకే మనము ఎన్నుకున్న భాగము మత్తయి సువార్త 18:3. కనుక మీరు నోట్ చేసుకొని తర్వాత చూసుకోండి. ఇవన్నీ మొదటి నుంచి చూస్తున్నాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు అడిగి తెలుసుకుంటున్నారు. అందులో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళు అడిగారు, అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడంటే ఆయన అన్నాడు, పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళ సంగతి తర్వాత కానీ పరలోక రాజ్యంలో వెళ్ళే సంగతి చూడండి అన్నాడు. దాని కొరకు చెప్పాడు, మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే. ఆ 2వ పదాన్ని మనం చూస్తుంటాం. బిడ్డల వంటి వారు అవ్వాలంటే మనకి అర్థం కావాలంటే బిడ్డల యొక్క వారి నేచర్ మనకు అర్థం కావాలి, వారి స్వభావము, వారి గుణలక్షణం అర్థం కావాలి. దానిలో 10 జ్ఞాపకం చేస్తాను మీకు. అందులో మొదటిది మనం చూస్తుంటున్నాం. అందులో మొదటిది ఆధారపడతాడు బిడ్డ. ఎందుకంటే పసిబిడ్డకి ఏం తెలియదు కనుక అన్నిటికీ ఆధారపడతాడు. సో ఇప్పుడు ఆధారపడుట అనే మాటలో 2వది చూస్తున్నాం. మళ్ళీ మొదటిది ఏం చూసాము? యెషయా 64:7 చూసాం. 2వది మనము ప్రస్తుతము ధ్యానం చేస్తుంటున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 చరణాలు కలిసి ఉంటాయి. నా వెనకాల చెప్పండి మొదటి భాగము. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, అయ్యా మీకు ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు మీరు సహజంగా చేసే పని ఏంటంటే మనుషులంగా మనము మనుష్య జ్ఞానం మీద ఆధారపడతాం, మనుషుని యొక్క తలంపుల మీద ఆధారపడతాం. అయితే మనుషుని జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఏం చేయండి? ఆధారం చేసుకోండి. అప్పుడు మీరు కృతకృతులవుతారు. అది అక్కడ అపోస్తలుడు పౌలు యొక్క
ఆత్మ ద్వారా చెప్పిన ఆన్సర్ అన్నమాట. మనుష్య జ్ఞానము చొప్పున కూడా ప్రయాణం చేస్తే ఫలింపు కనబడుతుంది, కానీ దాని అంతం మాత్రం దుఃఖం. నేను అవన్నీ మొదట్లో చెప్పుకుంటూ వచ్చాను మీకు, అయితే మరి జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అంటే నేను చెప్పిన మాట, ఈ లోకములో దేవుడు లేని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కోటీశ్వరులు ఉన్నారు, లేరా? దేవుడు లేడు అని మాట్లాడే వాళ్ళు కూడా ప్రపంచంలో చాలా తెలివితేటలు కలిగిన వారు, సంపాదించిన ఆస్తిపరులు లేరా? ఉన్నారు. మనుష్య జ్ఞానం మీద ఆధారపడి ఎన్నో రకాలుగా వారు సాధించుకుంటున్న విషయాలు లేవా? ఉన్నాయి. అయితే వాటి అంతము నాశనం. వాటి అంతము నేను చెప్తున్నాను, అంతం. అయితే దేవుని యొక్క జ్ఞానము మీద, దేవుని శక్తి మీద ఆధారపడితే, గమనించాలి ఇక్కడ చెప్తున్నమాట, మనుష్య జ్ఞానము చొప్పున ఆధారపడకుండా దేవుని జ్ఞానము, దేవుని మనస్సు, దేవుని శక్తి మీద ఆధారపడితే ప్రస్తుతం మనకు నింద ఉంటుంది. గమనించాలి విషయాలు. ప్రస్తుతం మాత్రం మనకు దుఃఖం ఉంటుంది, ప్రస్తుతం మాత్రం మనకు వేదన ఉంటుంది, ప్రస్తుతం మాత్రం అవమానం ఉంటుంది, ప్రస్తుతం మాత్రం మనకి రిజల్ట్ కనబడదు. కానీ అంతమన మాత్రం రిజల్ట్ మందే. జాగ్రత్తగా గమనించుకోండి విషయాలు నేను చెప్పేది. దేవుని శక్తిని, దేవుని జ్ఞానమును ఆధారం చేసుకుంటే ప్రస్తుతం మనకి అన్నీ వ్యతిరేకకరంగానే ఉంటాయి ప్రస్తుతం. కానీ దాని అంతం మాత్రం అద్భుతం. ఆ ఒక్క మాట నేను చెప్తున్నాను సార్. సో ఇప్పుడు దీని కొరకు మనం ఎక్కడున్నాం? రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఉన్నాం. వెళ్దాం అక్కడ. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయములో లాస్ట్ మెసేజ్గా దేవుడు నాకు ఇచ్చినవి జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అక్కడ మీకు ఆ 2 రోజులు అంటే బుధవారము, గురువారం, శుక్ర శనివారాలు యూత్ మీటింగ్ జరిగినాయి. బుధవారము, గురువారం చెప్పిన మాటలు మీకు జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. నేను రాసుకున్న వాళ్ళు ఒకరు రాసుకుంటున్నారేమో కానీ కనుక గుర్తుండొచ్చు మీకు. అక్కడ రాసుకోబోదు మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేను ఆ 2 రోజులు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన మొదటిది సమస్యను గుర్తించాలి, అది టాపిక్ తీసుకున్నాను అక్కడ. నేను సమస్యను గుర్తించాలి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మీకు వెళ్ళా. రెండవ విషయం ఏంటంటే, సమస్యను గుర్తించిన తర్వాత రెండవ స్టెప్ ఏంటంటే సమస్యను ఎలాగ పరిష్కరించాలి అని ప్లాన్ నీకు ఉండాలి. ఇక్కడ రెండవ స్టెప్లో మనం ఫెయిల్ అవుతుంటాం. సమస్య గుర్తిస్తాం మనం, కానీ రెండవ స్టెప్ దగ్గర నుంచే మనము బోర్లా పడుతుంటాం. అందుకని చెప్పాను నేను మీకు ఆ రోజు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సమస్య గుర్తించావు, గుర్తించిన తర్వాత ఇప్పుడు సమస్య పరిష్కరించడానికి ఏం చేస్తున్నావు? స్కెచ్ గీసుకోవాలి. ముందల స్కెచ్ గీసుకోవాలి. మూడవ స్టెప్ అమలు చేయటం. అర్థమవుతుందని నేను చెప్తున్న మాట. మొదటి సమస్య గుర్తించుకోవాలి, రెండవది సమస్య ఎలా పరిష్కరించాలి అని ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని మూడవదిగా సమస్య పరిష్కరించడానికి చేసుకున్న నీ ప్లాన్ను ఏం చేస్తావు? అమలు చేస్తావు. దీని కొరకు మీకు జ్ఞాపకం చేశాను 2వ భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. మీరు తీయాల్సిన పనిలేదు ఇప్పుడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయములో సమస్య వచ్చి పడింది గిద్యోను ముందు. వచ్చి పడినప్పుడు ఆ సమస్య పరిష్కరించడానికి కొరకే గిద్యోను తన వేలో వెళ్తున్నాడు. 30,000 మంది వచ్చేసారు అక్కడ. అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. అక్కడ 30,000లో నుంచి 300 మందినే తీసుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఆ 300 మందితోటి గిద్యోను వెళ్ళి
యుద్ధములో జయమును పొందాడు. సో అది నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన విషయం. అక్కడ ముగించా ఆ రోజు. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఎత్తుకుంటే ఈరోజు మనం చదువుకున్న 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో నుంచే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ప్రభు చిత్తం మీద రేపు నేను కంటిన్యూ చేస్తాను దీన్ని మళ్ళీ. ఎందుకంటే టైము ఇంకొక కరెక్ట్ని యొక్క పావు గంట మాత్రమే ఉంది. ఎందుకంటే ఎదురుగా పెట్టుకుంటా టైం కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో పావు గంట ఉంది. అందుకనే మనము చదువుకున్నట్టు యొక్క రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయముల నుంచే ఇప్పుడు మీ ఎదురుకు కొన్ని విషయాలు ఇప్పుడు తెచ్చుకొని పెట్టుకోండి తెరిచి. ఏది? రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 8 నుంచి మనం చూస్తుంది. మొదటి పారాగ్రాఫ్ వేరు, 8 నుంచి మన పారాగ్రాఫ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 పక్షాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి చెప్పే మాట నేను. 2 పక్షాలు ఉన్నాయి. మొదటి పక్షం ఏది చెప్పాలా? మీరు అక్కడ చెప్పాలా? మొదటి పక్షము సిరియనులు, రెండవ పక్షం ఎవరు? ఎలీషా. ఇజ్రాయెల్ చూసుకోవచ్చు, కానీ ప్రాముఖ్యంగా ఎలీషా గమనించాలి. ఇప్పుడు మనం ఇక్కడే ధ్యానం చేయబోతున్నాం ఈరోజు కొన్ని విషయాలు. మొదటి పక్షం ఏమైనా సిరియనులు, రెండవ పక్షం ఏమైనా ఎలీషా పనివాడు చూసుకుందాం. ఇప్పుడు మొదటి పక్షము నుంచి చూద్దాం. మొదటి పక్షమును నుంచి ఆ బోర్డు పెడదాం అనుకున్నాం కానీ మర్చిపోయినాను, మీకు అర్థమవుతుంది. మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. మొదటి పక్షము యొక్క సమస్య ఏంటిది? సిరియనుల సమస్య ఏంటిది మనకి తెలుసు, నేను చెప్పాను అక్కడ కూడా. వాళ్ళ సమస్య ఏంటంటే అక్కడ ఎలీషా అడ్డంగా ఉన్నాడు. మిగతా కూడా చెప్పాను, ఎందుకంటే ముందర వెళ్తా వచ్చారు, వెనక్కి వస్తా వచ్చారు, మాటికి జరుగుతున్న సిరియా రాజుకు మైండ్ పోయింది. ఏంద్ర ఎట్లా జరుగుతుందంటే అసలు ఏంద్ర సమస్య చూసుకుంటారనంటే అక్కడ ఒకడు ఉన్నాడని చెప్పాడు. ఎవడు? ఎలీషా ఉన్నాడు. వాడు అంతకింతకి దీనికి కారణం అన్నాడు. అప్పుడు అసలు సమస్య అర్థమైంది సిరియా రాజు. సో జ్ఞాపకం చేసుకోండి, అసలు సమస్య మొదటి పక్షాన్ని చూస్తున్నాం. మొదటి పక్షం మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, మధ్యలో లైన్ కొట్టేసి. కానీ మొదటి పక్షం వైపు ఏమైనా సిరియల్ని పెట్టుకోండి, రెండవ వరకు ప్రక్కన ఏమైనా కనుక ఎలీషాని పెట్టుకోండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క సిరియల పక్షముగా ఉన్న దాని కింద మొదటిది వారికి సమస్య, మొదటి సమస్య ఏంటంటే ఎలీషా. రెండవది సమస్య ఎలాగ పరిష్కరించాలి అని వాళ్ళు ఏం చేశారంటే స్కెచ్ గీశారు. ఏం చేయాలని స్కెచ్ గీశారు? అలాగైతే మనము ఆ ఎలీషాని ఏం చేద్దాం? క్యాచ్ చేద్దాం. దాని కొరకు కొంతమందిని ఏం చేద్దాం? పంపిద్దామని స్కెచ్ గీశారు. సో ఇది రెండో విషయం. ఈ పక్షం చూస్తున్నానండి, జాగ్రత్త, మీరు ఎందుకో చెప్తున్నాను, మీరు రాసుకునే వాళ్ళు కనుక గమనించుకోండి. సిరియన్ల పక్షం. సో రెండవది వారు స్కెచ్ గీశారు. మూడవది స్కెచ్ను వారు ఏం చేశారు? అమలు చేయటం. వారు అనుకున్న ప్లాన్ను మూడవది అమలు చేశారు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు వారు వచ్చి ఎలీషా ఉన్న పర్వతము చుట్టూ ఏం చేశారు? తమ సైన్యాన్ని పెట్టేశారు. సో జాగ్రత్త గమనించాలి. సో సమస్య ఎరిగారు, స్కెచ్ గీసుకున్నారు, ప్లాన్ చేశారు. మూడవది దాన్ని అమలుపరచడానికి కొరకు సైన్యాన్ని ఏం చేశారు? పంపించేశారు. ఇప్పుడు గమనించాలి, మూడోది అయిపోయింది, నాలుగోది. ఇప్పుడు వారు గమనించాలి, వారు ఎలీషాని ఏం చేయాలి? అర్థమవుతుంది కదా? వెళ్ళారు. ఇప్పుడు యుద్ధ రంగం అక్కడ స్టార్ట్ అన్నమాట. నాలుగవది ఇప్పుడు ఎలీషాని క్యాచ్ చేయాలి. అంటే విజయమో వీర స్వర్గం అంటారు కదా, కనుక అదే అనమాట. ఇప్పుడు ఎలీషాని క్యాచ్ చేయాలి. ఇక్కడే బోల్తా పడిపోయారు వాళ్ళు. 3 విషయాలు వారు సక్సెస్ అయ్యారు. కానీ 4వ విషయములో ఎలీషా చేతుల్లోనే వీరు పడిపోయారు. అదే అక్కడ రాయబడింది. అర్థమైందా? వాళ్ళని అంధత్వంతో నింపు ప్రభు అన్నాడు. వాళ్ళు గుడ్డాళ్ళు అయిపోయారు. మొత్తాన్ని తీసుకొని పోయి ఏం చేశాడు ఎలీషా?
షోమ్రోను యొక్క పట్టణము మధ్యలోకి, గమనించాలి, సమస్య గుర్తిరిగారు, సమస్యను ప్లాన్ చేశారు, సమస్యను అమలు చేశారు. 4వది, సమస్యలో అమలు చేసినప్పటికీ ఫలితం రాల. కారణం మనుష్య జ్ఞానం. అది కారణం మనుష్య జ్ఞానం. అందుకనే పట్టుకోవాలి అనుకున్న ఏ ఎలీషాని పట్టుకోవాలనుకున్నారో అదే ఎలీషా చేతులు వినలేకపోయినారు, కీలుబొమ్మలైపోయారు. గమనించుకొని అక్కడ చెప్పిన మాట, నేను ఏ వ్యక్తినైతే పట్టుకోవటానికి కొరకు పరిగెత్తారో మనుష్య జ్ఞానముతోటి, అదే ఒక్క వ్యక్తి యొక్క చేతిలో వీరందరూ ఏమైపోయినారు. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి! ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి కొరకు ఇన్ని వేల మంది వెళ్తే ఇన్ని వేల మందిని ఒక్క వ్యక్తి ఏం చేశాడు? పట్టేశాడు. పదండ్రా అంటే పోయారు. తిరిగి షోమ్రోనుకి వెళ్ళిన తర్వాత, అయ్యా మళ్ళా వీళ్ళ కళ్ళు తెరువంటే తెరిస్తే వాళ్ళు ఎక్కడున్నారు? షోమ్రోను మధ్యలో ఉన్నారు. మీరు తర్వాత చదవండి ఆ భాగం అంతా, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నా. అప్పుడు రాజు అన్నాడు, అయ్యా వీళ్ళని చంపమంటావా అన్నాడు. చంపమంటావంటే అప్పుడు ఎలీషా చెప్తాడు, వీళ్ళకి భోజనాలు వండిచ్చి ఏం చెయ్యి, ఏం చెయ్యి, నిద్రపోతున్నారు కొంతమంది, భోజనాలు వడ్డించి ఏం చేయండి, నిద్రపోయే వాళ్ళకు కూడా పెట్టండి. నిజంగా ఆ మాటలు చదువుతుంటే రాజు ఏమన్నా ఇజ్రాయెల్ రాజు చంపేయమంటావా అంటున్నాడు. చదువుదాం ఆ మాట, ఒక్క మాట చదువుదాం, నిద్రపోద్దు మీకు. 6వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను, ఎవరికా చెప్పండి. అంతటా ఇజ్రాయేలు రాజు, గట్టిగా చెప్పాలి, పక్కన నిద్రపోయేవాళ్ళుగా లెగవాలి. అబ్బో ఎవరైతే జరుగుతున్నారు, తుఫాను పడిందని లెగవాలి అక్కడ, అర్థమైందా? గట్టిగా చెప్పండి. అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పారచూచి, ఏం చూశాడంట? పార చూడటం అంటే చెప్పండి, పార చూడటం అంటే యగాదిగా తొట్టు. అది కింద నుంచి పైకి, పై నుంచి కిందకి పార చూచి. ఏంటో ఏమన్నారు ఇప్పుడు చెప్పండి. నాయన, ఎవరిని? ఎలీషాని అంటున్నాడు. నాయన తండ్రి లాంటి వాడండి. ఎంత గొప్ప దైవజనులు ఆ రోజుల్లో. నాయన వీరిని కొట్టుదునో అని ఎలీషాను అడుగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? తొందరపడతారు కొంతమంది, నేను చెప్పినట్టుగా చెప్పండి. వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదరని చెప్పాను. అయ్యా కొట్టమంటావా అంటే నువ్వు కొట్టొద్దు అన్నాడు. సరే పంపించేస్తే బాగుండు. మళ్ళీ ఏమంటున్నాడు ఈయన? వాళ్ళకి అన్న చక్క భోజనం పెట్టంటున్నాడు. ఓ నాయన, ఎట్టుంది ఇప్పుడు? శత్రువులకి ఏం చేశారు ఇప్పుడు? చక్కటి వంటలోని భోజనం పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు సిరియల్ ఏమనుకుంటారని చెప్పండి మీరు? ఏమనుకుంటారు? మనం ఏమైనా వాడిని పట్టుకోవడానికి వస్తే ఇప్పుడు వాళ్ళ చేతిలో చిక్కితే సావగొట్టకుండా వాళ్ళు మనకేం చేస్తున్నారు? అబ్బా, ఎంత గొప్ప దేవుడండి! వారికి భోజనాలు పెట్టమంటే రాజు అప్పటికప్పుడే దేశాలు అర్థమైందా? ఎన్ని దేశాలు ఉండారో తెలియదు మనకి. మన ఊరు మొత్తానికి వండాలంటే ఎంత దేశాలు అవుతాయి? పల్లె మొత్తం అంత కలపండి ఎన్ని పడతాయి? 3 క్వింటాలు పడతాయి కదా. చెప్పండి అక్కలరా. పల్లె అయితే దాదాపు 770 మానికలు, అది ఇదైతే దాదాపు 80 మానికలు. అంటే నేను ఒకసారి చూసా ఒక చోట, ఎస్టిమేషన్ అయితే ఆయన 70 మానికలు ఎత్తే సన్న బండ సాలేదంట. అందుకు ఇంకో 10 మానికలు ఎత్తే అప్పుడు సరిపోయిందంట 2 పల్లీలు. అంటే 2 పల్లీలు కలిపి 1 కింటా వేసుకుందాం, మొత్తం ఊరికి మొత్తానికి కలిపి 2 క్వింటాలు వేద్దాం, మొత్తం 3 క్వింటాలు వేసుకుంటే అర్థమైంది చెబుతుంది. 3 క్వింటాలు ఎత్తే సరిపోతుంది. మరి వాళ్ళు
వేల మంది వచ్చారు. ఎన్ని కింటాలు తింటారు? వండుతూ ఉంటే పోతూ ఉంటే వండి వాళ్ళు పెట్టి తింటా ఉంటే అబ్బా ఎట్లుందో చేసా. వాళ్ళకి మైండ్ పోయి రే పెట్టిందలా చంపుతారేమో అనుకున్నారు. మళ్ళీ అర్థమైంది, పెట్టి బాగా గొంతు బిసి చంపుతారేమో అనుకున్నారు, లేదా అన్నంలో విషం కలుపుతారు అనుకున్నారేమో. చక్కగా పలావాలు పెట్టి రకరకాలు ఎందా చెబుతున్నాడు ఇమ్మాలేనన్న. ఏడకు పోయినాడంట ఆయన. పోతే ఆ ఇంట్లో తీసుకెళ్ళాడు, వంటకి తీసుకెళ్తే అక్కడంటే 20 రకాలు ఉన్నాయంట వంట దగ్గర ఆ టేబుల్ మీద. కనుక చికెన్ ఫ్రై అంట, చికెన్ కూర అంట, కానీ మటన్ ఫ్రై అంట, మటన్ కూర అంట, రొయ్యలు ఫ్రై అంట, రొయ్యల కూర అంట, కానీ చేపల కూర. ఇవన్నీ చూసేదానికి తిన్నంత అయిపోయిందంట. ఏం తినాలి అర్థం కాక దాని కొత్తగా ముంచుకొని తినేసి వచ్చారంట ఆయన. ఇప్పుడు ఇలా పని కూడా ఇట్టనే ఉంటుంది కదా. దేవుడు ఆశ్చర్యకరుడు. దేవుని జ్ఞానము వర్ణింప శక్యము కానిది. శత్రువులకు భోజనము పెట్టి పంపించాడు ఎలీషా. నన్ను పట్టుకోవటానికి వస్తున్నారా మీరు? అయితే మీ సంగతి చూస్తా అని చెప్పలా. అదే ప్రజలకు భోజనము పెట్టించి వారిని తృప్తిపరిచి ఇప్పుడు పోండని చెప్పాడు. ఎంత అద్భుతమైన లక్షణం అండి. ఈ దినాన్న దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం మన జీవితంలో కూడా నేర్చుకుందాం. మనుష్య జ్ఞానము చొప్పున వచ్చినవాడు దేవుని జ్ఞానము చొప్పున వాడి చేతిలో చిక్కుకొని పోయారు. మనుషుని జ్ఞానము చొప్పున వచ్చిన వారు చంపటానికి ప్రయత్నం చేస్తే దేవుని జ్ఞానము చొప్పున ఉన్నవారు చావవలసిన వారిని భోజనము పెట్టించి తృప్తిపరిచి పంపించారు. ఇదే దేవుని జ్ఞానమును కలిగిన వారికి మనుష్య జ్ఞానము కలిగిన వారికి తేడా. మనం ఎలాగ బ్రతుకుతున్నామో పరీక్ష చేసుకొని దేవుని చిత్తమైతే రేపు దీన్ని కొనసాగింపులోకి వెళ్దాం. దేవుడు మనలను కేవలం వినువారు మాత్రమే కాక దాన్ని అనుసరించే బ్రతుకువారముగా మన చేయటానికి కొరకాయ ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మారని దేవుడవు, మార్పు చెందని వాడవు. నీ ప్రేమ అనంతమైనవి, నీ కార్యములు శాశ్వతమైనవి. చాలామంది మా జీవితములో మేము నీ శ్రేష్టమైన మీ సన్నిధిని పోగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రభు, నీ మాటలు ఎంత చక్కనివయ్యా. అయ్యా, మా యవన కాల జీవితములను, మా కుటుంబములను, వృద్ధాప్యములో ఉన్న మా జీవితములను ప్రతి ఒక్కరిని కూడా ఎంత అద్భుతముగా కాపాడి సంరక్షించేవో మాకు జ్ఞాపకము చేస్తున్నందుకు నీకే స్తోత్రము. ప్రభు, తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయములో మరి ముఖ్యంగా 8, 9, 10 వచనాలలో అద్భుతమైన నీ ఆలోచనల చేత నన్ను కూడా ధైర్యపరిచిన యేసయ్యా, నేను మేలుకొని ఉన్నా, నేను నిద్రపోవచ్చున్నా, నేను నీతో జీవించు నిమిత్తమై నా కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసయ్యా, నీ ప్రేమను చాలాసార్లు మర్చిపోతున్నాను. అయ్యా, ఈ దినమున ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం ద్వారా మాట్లాడుతూ వచ్చారు, ఎన్నోసార్లు వింటూ వచ్చాను. నిజమే, ఈరోజు నేను సంపద కలుగు చేసుకోవటానికి, భాగ్యమును సమకూర్చుకోవటానికి కొరకే సామర్థ్యం ఇచ్చిన వాడు ఎవడు? నేను కదానికు అని మీరు ప్రశ్నిస్తున్నారు. అవును, దీనిని మనసును పెట్టక మా జీవితాలు కుంచుకోబోతున్నాయి. పిరిగితనముతో వస్తున్నాం. మా చేతులు భిక్షమేసిన వాడికి వేసినట్టుగా వేస్తున్నాము. నీకు ఇదిలిస్తున్నారు చేతులు అట్లా ఏళ్ళు. అందుకని మీరు చెప్పారు లోకాసువార్తలో 6వ అధ్యాయంలో, నీవు చేసినట్టే నీకును కూడా కొలవబడుతుంది. అణిచి కుదిలించి దిగదారునట్లుగా నీ ఒడిలో పోయబడాలా? అట్లయితే నీవు కూడా అదిగో ఇలా జీవించు. యేసయ్యా, నీ వాక్యము చాలా సూటి అయినది, చాలా ఖచ్చితమైనది.
మా జీవితముల కొరకై మీరు ఎంతగానో మిమ్మల్ని ఇంకా పైకి తీసుకురావడానికి కొరకు ఇష్టపడుతున్నారు. దేవా, సంఘములో నన్ను సంఘమును మీరు సమృద్ధితో ఉంచారు. నీకే స్తోత్రాలు. మా ప్రియమైన కుటుంబాలు కూడా సమృద్ధితో నింపబడాలి. అదే నీ ఆశ. ప్రభుని యేసు నీకే వందనాలు, స్తోత్రాలు. తిరిగి నీ వాక్యము ద్వారా కూడా దర్శిస్తూ వచ్చారు. చివరిగా భాగం ప్రభా సిరియా గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. అయితే 4వదిగా ఎలీషాని క్యాచ్ చేయబోయారు, పట్టుకోబోయారు అన్ని వేల మంది. చివరికి ఒక్కడైన ఎలీషా చేతులను వారందరూ చిక్కారు. ఎంత గొప్ప దేవుడు! మనుష్య జ్ఞానమునకు దేవుని యొక్క శక్తికి తేడాదే. ప్రభుని యేసయ్య, నీ ప్రేమ రుచించిన నేను ఎక్కడికి వెళ్ళగలను? అందుకని నీ సన్నిధిలో సాగిలపడి నమస్కరిస్తూ ఆరాధిస్తూ, ప్రభు రాత్రికాల సమయంలో రాగలిగిన ప్రతి ఒక్కరిని బట్టి నీకే స్తోత్రాలు. ఆయా పనులను బట్టి, భారాన్ని బట్టి రాలేపోతున్న వారికి జ్ఞాపకం చేస్తున్నా, క్షమించండి. తిరిగి రేపు ఉదయం ఇంకోలో కూడిక ఉన్నది, సహాయం చేయి. తిరిగి రేపు రాత్రికి మరలా మేము సంఘముగా కూడుకోవడానికి కొరకే సిద్ధపరచు. వందనములు చెల్లిస్తూ, ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు పడకల మీద ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, ఎవరు చెప్పుకునే సమస్యలలో ఉన్నారో, ఎవరెవరు ప్రార్థన చేయమని కోరుతూ వచ్చారో వారి పరిస్థితుల కొరకై అందరినీ నీ కృపగల కరములకు అప్పగించుకుంటూ వందనా స్తోత్రాలు చెల్లిస్తూ, నా ప్రభువును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం ఇక చేను మనకును సర్వలోక చిన్న తన బిడ్డలకును సర్వకాలము తోడే ఉండును గాక. ఆమేన్. తిరిగి రేపు ఉదయం ఇంకొల్లో తిరిగి రాత్రికి మనము ఎక్కడ మందిరంలో కూడుకుంటాం. మీ అందరికి వందనాలు. రైలో ప్రేయడం సరే. అయితే పరిశుద్ధుడైన మా తండ్రి, మరోసారి బిడ్డ మేరే వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. మరి తను కొంతకాలం నుంచి బాగా ఇబ్బంది పడుతుంది. మరి నీ చిత్తమునకు అప్పగించుకుంటున్నాం. మరి రేపు తన ప్రయాణం కొరకై చేయించుకొని తిరిగి 1 వారం 10 రోజులతో రావడానికి సహాయం చేయి. అక్కడ నువ్వు తల్లి కొరకు వారి చెల్లి వాళ్ళ కుటుంబాలకు జ్ఞాపకం చేసుకుని దీవించి భద్రపరిచి వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరోసారి సరోజనమ్మ గారిని బట్టి, అలాగే ఆమోస్ గారిని బట్టి, అలాగనే మరి సహోదరి సమాధానం కొరకు ప్రార్థన చేసుకుంటున్న వారి కుటుంబాన్ని బట్టి, ప్రియులైన చర్యలకు అప్పగించుకుంటూ మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ ప్రభునేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వెళ్ళండి. ఏడవటం దేనికి? నేను చెప్పాను కదా మొన్న మీటింగ్లో కూడా చెప్తానుగా నేను. సరే అయితే